ఇంకొక స్త్రీని గురించి ఎవరు చెప్పలేదు. మానోహ భార్య. ఇంకా ఎఫ్తా కుమార్ చెప్పారు. ఇంకా ఈమె సీసెరా తల్లి ఎవరు చెప్పలే. సీసెరా తల్లి. ఇంకా సంసన్ కుటుంబంలోనే ఇంకెవరున్నారు? తిమ్నాత్ స్త్రీ ఉంది. ఢిల్లీలో చెప్పారు కానీ తిమ్నాత్ స్త్రీ చెప్పలేదు. సరే, వేష పేరు లేదు. ఆ బేలు తెలివి కలిగిన స్త్రీ, వివేకం కలిగిన స్త్రీ. వెరీ గుడ్. ఈరోజు దేవుని చిత్తమైతే యాయేలుని గురించి చెప్పాలని నేను ప్రేరేపించబడుతున్నాను. యాయేలుని గురించి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఎవరైనా చదువుతారా? చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడా, పూజనీయుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవ, గొప్ప ప్రేమను, అమితమైన ప్రేమను, వర్ణింపశక్యం కాని ప్రేమను, ప్రభా ఎవరు చూపని ప్రేమను, ఎక్కడా దొరకని ప్రేమను, అనుభవిస్తూ కూడా వివరించలేని వర్ణించలేని ఆ ప్రేమను ప్రభా తండ్రి, మా ఊహకు మించిన ప్రేమను దేవా మీరు మాకు చూపించారు. ఆ ప్రేమను అనుభవిస్తున్న వివరించలేము తండ్రి. ఎంతగా అర్థమే కాదు మాకు. రక్తము చిందించిన ప్రేమ, విరోధులను ప్రేమించిన ప్రేమ, శత్రులమై ఉండగా బలహీనలను భక్తిహీనులను ప్రభువా తండ్రి ఏమీ లేకుండానే అతిశయపడిన వాళ్ళం, దేవుని మీదనే ఎదురు తిరుగుబాటు చేసిన వాళ్ళం, దేవుని ద్వారా అన్ని అనుభవిస్తూ కూడా తిని త్రాగి మదించి కాలు జాడించిన వారు, బహు పాపలము తండ్రి, బహు బలహీనం తండ్రి, అందవిహీనులము, ఆత్మీయంగా లోపల బయట కూడా చెడిన వారం ఉండగా తండ్రి ఇటు వారిని ప్రేమించే ప్రేమ ఎవరికి పుడుతుంది తండ్రి? అందుకే పాట పాడుకున్నాం, నీ ప్రేమ ఎంత అపారమో అని. సముద్రం అంతా లోతైనదని, ఊర్ధ్వలోకం అంతా ఎత్తైనదని అవ్వా, దాని పొడుగు వెడల్పులు వాటి కొలతలు మేము వివరించలేమని ప్రభా నీ ప్రేమను వ్రాయటానికి దేవానైనా మాకు చేత కాదు, వర్ణించడానికి వీలు లేనిది అట్టి ప్రేమ కొరకు మేము స్తుతిస్తున్నాము. తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను, భర్తల భార్యల నాన్న తండ్రి కడుపును పుట్టిన పిల్లల యొక్క ప్రేమను, దేనితోనూ సాటి కాని ప్రేమ, ఆ ప్రేమకై అవతులు లేని నీ ప్రేమ కొరకై మేము బహుగా స్తుతిస్తూ ఉన్నాం. తల వంచినప్పుడల్లా నీ ప్రేమను జ్ఞాపం చేసుకున్న బద్దులమైన విశేషమైన రక్షణ నరకము నుండి తప్పించి ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. మీ రక్తం పెట్టి మమ్మల్ని కొనుక్కున్నందుకు నీకు స్తోత్రం, విలువైన వారిగా చేసినందుకు నీ స్తోత్రం. ఉదయమున సంఘంగా కూడి ఆరాధించగలిగితే మీ ప్రభువా నీ ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించి ఉన్నారు. సాయంత్రం వేళ తిరిగి మమ్మల్ని ఎంతమందిని సోదరులను ఆసక్తితో తీసుకుని వచ్చారు. కొద్ది సామెతల గ్రంథం మీద పరీక్ష రాసిన తర్వాత ఇట్లే నిలబడి ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రం. నీ సంధిలో ఎంతసేపు గడిపితే అంత మేలు, అంత మనోహరం. అందును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. క్విజ్లో ఆనందించడానికి సహాయం చేశారు, మీకు స్తోత్రం. నీ యందు ఆనందించి బలము పొందే కృపను అనుగ్రహిస్తున్నారు. సమస్తాన్ని మరచిపోతున్నాం దేవా, అందుని బట్టి మీకు స్తోత్రం. మేము దివ్యవాక్యం చదువుకొని ఉన్నాం. వ్రాయబడిన ప్రతి అక్షరము కొరకాయ, పదము కొరకాయ దేవా, ప్రతి లైన్ కొరకాయ, చాప్టర్స్ కొరకాయ మేము స్తుతిస్తున్నాం. దైవ గ్రంథం అంతటిని బట్టి నీకు వందనం. ఎంత గొప్ప దేవుడు అయినా నీకు స్తోత్రం. వాక్యం చదివి ఉన్న అందులో సంగతులు అర్థం కావు మాకు. మికిలి లోతైన ప్రభానైనా సముద్రం వంటిది. దీన్ని ఎలాగో మేము అర్థం చేసుకోవాలో మాకు తెలియదు. ఏమో దర్శించిన నీ శక్తి చేత నన్ను స్పృశించు ప్రభా.
నన్ను తాకునైనా. ఆనాడు 3 రోజులు మీ బిడ్డలతో మాట్లాడావు. ఆ యొక్క కొండ ఎక్కి ఆకలి కూడా కనబడలేదు వాళ్ళకి. మా యొక్క స్థితిగతులు మేము మర్చిపోయినట్లుగా మాతో మాట్లాడు ప్రభువా. బలహీనరాలని, అశక్తురాలని, ఏమీ తెలివిలేని దాన్న ఎండగా ప్రభువా మీ మాటల చేత నింపండి తండ్రి. మీ బూరగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీటింగ్ రాలేక బలహీనతల చేత, చెప్పుకోలేని సమస్యల చేత ఆగిపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమస్యల్లో, దుఃఖంలో ఓదార్పు లేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, ఈ సమయంలో ఈ సేవలో ఉన్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది తండ్రి నాన్న నీ పని నిమిత్తమే ఈ వారంలో వెళ్ళాలి, జ్ఞాపకం చేసుకోండి. శ్రీకాకుళం వెళ్ళి నీ బిడ్డలను దర్శించండి, ప్రయాణ దీవెనలు దయచేయండి. ప్రేమతో మా కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలందరికీ రావాల్సిన ఆశీర్వాదం దయచేయండి. యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో, సామాన్య యుద్ధం నిలిచిన వారికి అంతే భాగం అన్నారు ప్రభా, నీకు స్తోత్రం. అలాగే తండ్రి రూత్ మేరీ కూడా నాన్న వారంలో వెళ్ళవలసి ఉండగా హైదరాబాద్లో ప్రభా ఈ బేస్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. సెలవు దినాలను పురస్కరించుకొని ఎంతోమంది ఎన్నో కూటాలు మా యొక్క అనంతపూర్లో కూడా డిఫరెంట్ చర్చెస్లో అనేక చోట్ల కూడా మీటింగ్ సభలు పెట్టుకుంటున్నారు. కడప మీటింగ్లో కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అందరిలో మీ నామాన్ని గణపరుచుకొని అనేకులు రక్షించబట్టు విశేషమైన సహాయము ప్రతి ఒక్కరికి వాక్య రూపంలో దయచేయమని మాతో ఉండమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరులారా, మనం చదువుకున్న 4వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనిపిస్తున్న సోదరి పేరేంటి? యాయేలు. యాయేలు. తిరిగి చదువుకుందాం 11వ వచనం. దెబోరాయు అతనితో కూడా పోయాను. అంతలోగా కయీనీయుడైన హెబెరు మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కేదేషు నదున జైనమ్మనీములో మస్తకి వృక్షం కింద తన గుడారమును వేసుకొని ఉండెను అని. ఈ ఒక్క వచనంలోనే ఎంతో మ్యాటర్ మనకు కనిపిస్తుంది అనమాట. మనకు తెలుసు ఆ దినాల్లో ఇశ్రాయేల్ని ఏలిన రాజు ఎవరు? రాజైన సీసెరా వచ్చి సైన్యాధిపతి. రాజు యాబీను రాజు. ఈయన ఏ రాజు? కనాను రాజు అని రాయబడింది. యాబీను చేతికి దేవుడు వారిని అప్పగించాడు. అనేక రాజులకు వారిని అప్పగించిన వాడుగా న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని గురించి మనం వింటున్నాం. వాళ్ళు పాపం మాటి చేస్తూ ఉండగా ఒక్కొక్క రాజు కింద వాళ్ళు బలైపోయినట్టు, దేవుని సన్నిధిలో ఆ సమయంలో మొరపెట్టినట్టు, దేవుడు రక్షకులుగా వాళ్ళకు అనుగ్రహిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ అధ్యాయంలో రాజు పేరు యాబీను అనే రాజు, కనానుకు ఆయన రాజు, అంటే కనానీయుల రాజుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క రాజుకు పేరుకు అర్థం ఏంటంటే తెలివి కలిగిన వాడంట. ఏం కలిగిన వాడు? తెలివిగా. రాజు తెలివిగా పరిపాలన చేస్తున్నాడు. ఇట్టి తెలివే కలిగిన రాజు కింద ఇశ్రాయేల్ మరి ఎంతో బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మన విరోధి అనే సాతాను కూడా ఎలాంటి వాడు చెప్పండి? యుక్తి గల సర్పం అన్నాడు కదా. యుక్తి అంటే మంచి, తెలివి మంచిదే, కానీ యుక్తి అంటే సంథింగ్ ఏదో లోపం ఉంటుంది అన్నమాట. మోసకరమైన తెలివి కలిగిన వాడు. అందుకే ఇశ్రాయేలుకు పోలికగా ఉన్న మనల్ని కూడా మన శత్రువు పేరు ఏంటి అది? మనం చదువుతాం కదా, పేతురు 5:8, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనాన్ని వెదకుచు తిరుగుచు అన్నాడు. ఆనాడు వాడి చేతికి దొరికిన వాళ్ళు ఇశ్రాయేలీయులు. ఈనాడు విశ్వాసులమైన మనల్ని వాడు టార్గెట్ చేస్తున్నాడు, మనకు వలలు వేస్తున్నాడు, మోసగించే అపవాదిగా మనం చూస్తున్నాం. సరే, అతని న్యాయాధిపతి పేరు ఏం పేరు? సీసెరా పేరుకు అర్థం ఏంటంటే ధ్యానించువాడంట. దేన్ని ధ్యానించాలి? మనమైతే దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం లేదు. కానీ సైతాను ధ్యానం ఏంటి? సాతాను అనుచరుడుగా ఉన్న సీసెరా ధ్యానం ఏంటి? ఎవరి సాక్ష్యం మింగాలి, ఎవరిని ఇబ్బందుల్లో పెట్టాలి కదా, ఎవరికి అపకారం చేయాలి, ఎవరికి కీడు పన్నాలి, ఎవరికి అగ్నిబాణాలు సాతానుడు వేస్తాడు కదా, ఎవరిని తగలబెట్టాలి, పాడు కార్యాలన్నీ చేయడానికి మన విషయమే ధ్యానంలో ఉన్నవాడు సీసెరాను పోలిన సాతాను అనుచరులు, వాడి దూతలు ఉన్నారు.
మరి ఇటువంటి సమయంలో దేవుడు ఒక తల్లి లాంటి దెబోరాను వాడుకున్నాడు ఆ యుద్ధ సమయంలో. మరి యవనస్తుడైన బారాకును వాడుకున్నాడు. మీరు చూడగా యాయేలు ఏ వయసులో ఉంది అని మీకు అనిపిస్తుంది? వృద్ధురాలుగా, కొంచెం పెద్ద ఆమెగా, ఎల్డర్లీ ఉమెన్ లాగా కనిపిస్తుంది. యాయేలు అయితే బలం ఉంది, శక్తి ఉంది, యాక్టివ్నెస్, తొందరగా ఐడియాలు బాగా వస్తున్నాయి ఆమెకి. టీనేజ్ కాకపోయినా పెళ్ళైన ఆమె కాబట్టి ఒకవేళ పిల్లలు కూడా ఉన్నట్టు కనిపించలేదు మరి ఎక్కడా కానీ. మిడిల్ ఏజ్ అంటే జస్ట్ మ్యారీడ్ ఉమెన్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. మరి ఆమెను గురించి మనం ఏం చదువుతున్నాం, భర్తను గురించి ఏం చదువుతామో అవన్నీ కూడా భార్యకు అప్లికబుల్లే కదా. ఆ భార్యను, భర్తను అనుసరిస్తూ ఉన్న భార్యగా ఎలా కనిపిస్తుంది చూడండి. మొట్టమొదటి ఎక్కడున్నింది ఆమె? కయీనీయుడైన హెబెరు అంటే వాళ్ళ భార్య పేరు యాయేలు. ఆమెను గురించి కూడా ఏం చెప్పుకోవచ్చు? కయీనీయురాలైన కయీను. కయీనీయులు అంటే అర్థం ఏంటి? ఎవరిలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు? కయీను నుంచి వచ్చారు. కయీను ఎవరు? ఆదాము యొక్క, హవ్వల యొక్క కుమారుడు. కయీను పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ హవ్వ ఏమనుకుంది? 4వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా దయ వలన నేను ఒకని కుమారుని పొంది తిని సంపాదించుకుంటున్నాను. కనుక కయీను అంటే అర్థం ఏంటి? సంపాదన. సంపాదన, కుమారుణ్ణి సంపాదించుకుంది. సంపాదన అంటే ఎవరికైనా సంతోషం ఉంటుందా, దిగులు ఉంటుందా? సంపాదన అంటే వస్తుంది, మనకి ఆర్జితం, ఏదో పొందుకుంటున్నాం, ఏదో మేలు, దాన్ని బట్టి సంతోషమే. కానీ ఆ కుమారుని బట్టి సంతోషమా? చివరిలో ముగింపులో కయ్యని ఎలా కనిపిస్తాడు మనకు? 4వ అధ్యాయంలో చూడండి, జస్ట్ ఊరికెళ్ళి చూద్దాము. 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయంలో ఎలాంటి వాడుగా అక్కడ మనకు కనిపించాడు. కుమారుడు పుట్టినప్పుడు సంతోషమే, పెరుగుతున్న ఒక పద్యం ఉంది కదా, మనం అందరూ చదువుకున్నాము. కుమారుడు పుట్టినప్పుడు కాదంట సంతోషం, ఆ పుత్రిని గురించి పురజనులు పొగడితే అప్పుడు సంతోషం అంట ఎవరికైనా కానీ. కనుక కుమారుడిని సంపాదించుకున్నామని ఆమె ఎంతో సంతోషపడింది. యెహోవా దయ వలన నేను పొందుకున్నాను అని. కనుక ఎవరిలో దేవుని దయ ఉంటుందంటే 73వ కీర్తన 1వ వచనం ఏమని చెప్తుంది? శుద్ధ హృదయుల దేవుడు దయాళుడై. మన పట్ల కూడా దేవుడు దయాళుడుగా ఉండాలంటే మన హృదయం ఎలా ఉండాలంట? శుద్ధ హృదయంతో ఉంటే ఎన్నో దయలు మనము పొందుకుంటాం. దయాప్రాప్తురాల నీకు శుభమని ఎవరు అనిపించుకున్నారు? అలాగే తల్లి అయిన మరియా లేదా కన్యా మరియాకు ఎడల, దేవుని ఎడల ఆమె జీవితం ఎలా ఉంది? శుద్ధ హృదయం. కనుక యేసు ప్రభుని కన్న తల్లిగా ఆ బిడ్డ పొందుకుంది ఆ బహుమానంగా యేసు ప్రభుని. అంటే ఆమె హృదయం ఎంత శుద్ధిగా ఉందో. మనము ప్రభువుని నమ్ముకున్నప్పుడు శుద్ధ హృదయం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఆఫ్ లేట్ అనేక సార్లు మలిన హృదయంతో మనం కనబడుతున్నాం కాబట్టి దయాప్రాప్తులుగా ఉండి ఏమీ ప్రాప్తము అంటారే, నీకు ప్రాప్తం లేదు అంటారు కదా, అట్లా ఏమీ పొందలేకపోవడానికి కారణం ఏంటి? శుద్ధ హృదయం లేదేమో అని ప్రభుని ఎప్పుడు మనము ప్రభు సన్నిధిలో చెక్ చేసుకోవడం, వాక్య ప్రకారం ఉందో లేదో, ఏదైనా ఒకవేళ మనసాక్షి కర్మశంతో వస్తుందో ఏమో, ఆ పిత్రాచారం అనే పౌలు అన్నట్టుగా ఏదో మనసాక్షికి ఏదైనా లోపం కనిపిస్తుందని వాళ్ళని చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది. కనుక ఈమెకు ఆ కుమారుడు పుట్టాడు. తర్వాత వారు పెరుగుతూ ఉన్నప్పుడు ఏమైంది? యెహోవా అర్పణ తీసుకొని రమ్మన్నాడు. దేవుని చిత్తానుసారమైన అర్పణ తీసుకొచ్చిన వాడు హేబేలు. దేవుని చిత్తంలో లేని అర్పణ అంటే అర్పణ, బలి అనేది రక్తంతో కూడినది. వీడు ఏం చేశాడు? పంట పొలంలో కొంత తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే దేవునికి అది అంగీకారం కాలేదు కాబట్టి, అర్పణ అంగీకరించలేదు కాబట్టి వీడికి ఏమొచ్చింది? మిక్కిలి కోపం అని వచ్చింది. కయ్యను యొక్క గుణగణాలు ఇప్పుడు మనం స్టడీ చేస్తున్నాం. కయ్యనీయులు అంటే వారి సంతానం, వాళ్ళ డిసెండెంట్స్ ఎవరు వచ్చినారో వాళ్ళకి మిక్కిలి కోపగ్రస్తులు అనమాట కయ్యనీయులు. ఇంకొకటి, దేవుడు నీకు కోపమేలా అని అన్నాడు, ముఖము చిన్నబుచ్చుకున్నాడు. చెప్పింటాడు కదా దేవుడు, మా తమ్ముడిని అంగీకరించావు,
నాదెందుకు అంగీకరించాలని దేవుని అడిగి ఉండాలి. చెప్పి ఉంటాడు కూడా దేవుడు. అయ్యా ఇదా తండ్రి, నన్ను క్షమించు, ఇప్పుడే పోయి తీసుకొస్తాను, నేను నీకు అనుకూలమైన బలి నేను తీసుకొస్తానని చెప్పాను. తమ్మునైనా అడిగి, నా దగ్గర మందలు లేవు, గొర్రె మేకలు లేవు, రక్తబలే దేవుడు కోరుతున్నాడని తీసుకొని వచ్చింటే దేవుడు అతను కూడా అంగీకరించిండు. అది చేసుకోకపోగా మిక్కిలి కోపిష్టులు కయ్యేనులు అనే దానికి చెప్తున్నాను నేను. వాళ్ళు చిన్నబుచ్చుకునే వాళ్ళు, తప్పులు తెలిసినా దిద్దుకునే వాళ్ళు కాదు. అలాగా కంటిన్యూ చేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, నువ్వు సత్క్రియ చేసినాడులా తలనెత్తుకుంటావు కదా, నువ్వు సత్క్రియ చేయలేదు అన్నాడు. మనం కూడా ప్రభువుని నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, చర్చికి పోతున్నాం, 40 ఏళ్ళ క్రైస్తవులమో 50 ఏళ్ళ క్రైస్తవులమో చెప్పుకుంటున్నాం, ఇంత వాక్యం మనకు తెలుసని చెప్పుకుంటున్నాం, అతిశయపడుతున్నాం. వాళ్ళకంటే నేను బెటర్, వీళ్ళకంటే నేను బెటర్, చక్కగా బోధించగలను, జ్ఞానం ఉంది అని అతిశయపడతా ఉన్నాం. కానీ దేవుడు ఏమన్నాడు, సత్క్రియ నీలో లేదని అంటున్నాడేమో. సత్క్రియలు చేయాలని ఎక్కడుంది? ఫస్ట్లో ఎక్కడుంది చెప్పండి? ఎఫెసీ పత్రిక 2:8 క్రియలు లేకయే మీరు రక్షించబడి ఉన్నారు అన్నాడు. 2:8 మాట. 2:10 ఏమన్నాడు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి అన్నాడు. కానీ మనందరూ సత్క్రియలు చేయాలి. క్రియలు లేకుండా భక్తిహీనమైన మనము నీతిమంతులం అయిపోయాము, రక్షించబడ్డాం. కానీ క్రియలు చేయొద్దా మరి? కదా, ఒక్కొక్కరు చేసిన సత్క్రియలు, శూన్యమేరాలు చేసిన సత్క్రియలు, ఇంకా దోర్కా చేసిన సత్క్రియలు, అలాగే యేసు ప్రభుకి పరిచర్య చేసిన గల్లేయ స్త్రీలు, ఇంకా ఇంకెవరు, చాలా మంది సోదరులు మనకున్నారు కదా. ప్రతి ఒక్కరు చేసిన సత్క్రియలు మనం చూస్తున్నాం. బర్జిల్లై చేశాడు, కొర్నేలి చేశాడు, రకరకాలుగా అందరూ చేశారు. కనుక ఈ సత్క్రియలు మనం చేస్తే తల ఎత్తుకుంటామంట, డేరుగా జీవిస్తాం, ధైర్యముగా బోధించగలం. కానీ సత్క్రియలు చేయకపోతే ఎలా అన్నాడు దేవుడు? తలనెత్తుకుంటావు. సత్క్రియ చేయనిడలా పాపము వాకిట్లోనే పంచుకొని, పాపము చేయకపోయినా సత్క్రియలు చేయకపోతే పాపం అంట. నిజంగా దేవుని వాక్యం చదివితే కొన్ని మన గమనంలోనే లేవు, కొన్ని మనం గ్రహించలేనివి కూడా. సారిసారికి మాటికి బైబిల్ చదువుతుండగా తలెత్తుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే సత్క్రియలు చేయాలి. మాకుంది, మాకు చాలా ఉంది, మేమేమి సత్క్రియలు చేయగలం, మాకుంటే మేము చేస్తాం, మాకు లేదండి. 2 కాసులున్న బిడ్డ, అలాంటి పరిస్థితి మనకి ఎవరికి లేదు. కానీ 1 ఇచ్చిందా, 2 ఇచ్చిందా? 2 ఇచ్చింది. అలా ఇవ్వాలని కాదు, కానీ కనీసమైన కొంచెమైన సత్క్రియలు చేసే కృప మనందరికీ దేవుడు ఇచ్చాడు. నా వంతు, నా దగ్గర ఏముంది ప్రభా నేను ఇవ్వడానికి అనుకోవచ్చు, కానీ ఇవ్వగలిగే మనసుంటే కదా, ఏమంటారు, వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటారు. మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుంది. అలా చేస్తారు. కనుక కయ్యేనీయులు సత్క్రియలు చేసేవాళ్ళు కాదు, పాపము పొంచి ఉంటుంది వాళ్ళ ద్వారాల్లోనే. అర్థమవుతుంది కయ్యేనీయుల యొక్క జీవిత విశేషాలు నేను చెప్తున్నాను. ఆ తర్వాత, నీ ఎడల దానికి వాంఛ కలుగును. పాపమునకు ఎవరి మీద వాంఛ? కయ్యేనీ మీద వాంఛ. ఆ పాపము ఆయన వెంటాడుతూనే ఉంది. పాపము వెంబడి పాపం, పాపం వెంబడి పాపం. ఒక వరి మొక్కను తీసుకుంటే ఎన్ని వేళ్ళు ఉంటాయండి దానికి? ఫ్రూట్స్, నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. కనుక ఒకటి కాదు పాపం. మనం సత్క్రియలు చేయకపోతే అనేక పాపములు మన చుట్టూ పొంచుకొని ఉంటాయి అన్నమాట చూస్తున్నాం. నెక్స్ట్ ఏమైంది చూడండి, నీవు దానిని ఏలుదు అని. పాపాన్ని మనం ఏళ్తామా? ఆ పాపాలన్నీ మనం చుట్టుకొని ఉంటే ఎన్ని పాపాలను ఏలుతున్నాం, ఎన్నిటి మీద మనం గవర్న్ చేయగలుగుతున్నాం, ఎన్నిటిని మనం ఎదుర్కోగలుగుతున్నాం, ఎన్ని జయించగలుగుతున్నాం, ఎన్నిటికి లొంగిపోతున్నాం, సారిసారికి ఎన్నిసార్లు పడిపోతున్నాం. కనుక సత్క్రియలకు ప్రసిద్ధి చెందిన వాళ్ళుగా మనం ఉంటే తప్ప మన పాపాలు మనల్ని చుట్టుకునే ఉంటాయి. చాలాసార్లు మనం వాటిని ఏలేలాగా లేవు, వాటి చేత లొంగిపోయే వాళ్ళుగానే ఉంటున్నాం. చాలాసార్లు సాతాను శోధనలకి మనం లొంగిపోయే వాళ్ళుగానే ఉంటున్నాం. సాతాను దేవుడు ఎక్కడ పెట్టాలని ఇష్టపడుతున్నాడు? రోమా 6:20, 16:20, రోమా 16:20. శీఘ్రముగా దేవుడు సాతానును మీ కాళ్ళ కిందికి చితకదొక్కిస్తానన్నాడు. కానీ చాలాసార్లు సాతానుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి?
మన నడినెత్తి మీదనే ఉంటాడు కాబట్టి పాపాన్ని మనం ఏరలేకపోతున్నాం. సాతానుకు దాసోహం చేస్తున్న కారణం సత్క్రియలు చేయలేదేమో, వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమో మనం ఆలోచన చేద్దాం. సరే, వాంఛ కలిగింది, దాన్ని వెళ్తామన్నాడు, వెళ్తున్నామో ఏలబడుతున్నామేమో అది కూడా జ్ఞాపకం చేసుకుంది. తర్వాత 8వ వచనంలో ఏమైంది? వాడు ఏం చేశాడు? తన తమ్ముడైన హెబెరును చంపెను అనుంది. నరహంతకుడుగా కూడా అయిపోయాడు. కారణం దేవుడు చెప్పిన ఆ పాపాన్ని పెంచుకుంటూనే ఉన్నాడు, కానీ నరహంతకుడు అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత చంపిన తర్వాత దేవుడు ఏమన్నాడు? నీ తమ్ముడైన హెబెలు ఎక్కడ? అంటే దేవుడు చూస్తున్నాడా లేదా? మనం చేసే ప్రతి పనిది చిన్నదైనా పెద్దదైనా, మాటలో పాపమైన నరహత్య అయినా, విచార అయినా, జారత్వమైన, మోసమైన, చెడు మాట అయినా, తంటాలైనా, తగాదాలైనా, ఒక మాటను ట్విస్ట్ చేసి మనం చెప్పిన యథార్థతను తిప్పివేసిన యోబు గ్రంథంలో ఒక మాట వ్యత్యాసపరిచినా కూడా తప్పే అంట. వ్యత్యాసం అంటే లిటిల్ చేంజ్ ఇచ్చేసాం అంతే. ఒకరు ప్రేమతో చెప్తే మనం కోపంతో చెప్పినామని చెప్తామనుకోండి. ఒకరు పెద్దగా చెప్తే ఏం లేదు చిన్నగా చెప్పినారు లేదు అని మనం ట్విస్ట్ చేసి మనం మార్చినా కూడా యథార్థను వ్యత్యాసపరిస్తే కూడా అది తప్పని యోబు చెప్తాడు అన్నమాట. కనుక ప్రియులారా, ఆయన పోయి చంపినట్టు చూస్తున్నాం. దేవుని దగ్గర ఏమన్నాడు? చూసే కదా దేవుడు అని ఉంటాడు, నీ తమ్ముడు ఎక్కడంటే ఏమో నేను ఎరుగను. మళ్ళీ అబద్ధాలు కూడా. కనుక పాపానికి పాపం పెంచుకుంటూ ఉన్నాడు. కయ్యేనీలు కూడా అలాంటి వాళ్ళే. ఎందుకు చెప్తున్నాను తర్వాత మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏమైంది? దేవుడు ఏమన్నాడు? నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని యొక్క రక్తము 10వ వచనంలో యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచు ఉన్నది. అబద్ధాలు చెప్తే మాత్రం సరిపోతుంది అనుకున్నాడా? దేవుడు ఏమన్నాడు? నీ తమ్ముని రక్తానికి మొర ఉంది అంటున్నాడు. మనిషి లేడు కానీ రక్తము మొరపెడుతుంది. ఎంతమందిని లోకంలో ఎవరెవరు చంపారో వారి రక్తము మొరపెడుతుంది. భూమి నీరు తాగినట్టుగా రక్తమును తాగి ఉన్న భూలోకం ఎంతో ఉంది అనమాట. కనుక మనం ఏం పని చేసినా మనకు విరోధంగా మొరపెట్టే ఉన్నాయేమో. దేవుడు అన్నాడు కదా, రాళ్ళు దూలములు మొరపెడుతున్నాయి నాకు అన్నాడు దేవుడు. కనుక భూమి ఆకాశంతో దేవుడే మాట్లాడతాడు. నా పిల్లల్ని పెంచి నేను గొప్పవారినిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారని. మన పక్షాన అవి విన్నాయి కాబట్టి అవును ప్రభా అని భూమి అంటుందేమో, అవును ప్రభా అని ఆకాశం అంటుందేమో. ఆకాశము భూమి చేస్తున్న పని ఏంటి చెప్పండి? ఆకాశము నీ మహిమను వివరిస్తూ ఉన్నాయని. అంటే నోరు లేని ఆ సృష్టి దేవునికి మొరపెడుతుంది, స్తుతిస్తుంది. ఆయనకు మహిమను చెల్లిస్తూ ఉంది. ప్రియులారా, సృష్టి మౌనంగా ఉండలేదు. కనుక మనము దేవునితో ఎంత టచ్లో ఉన్నాం, ఎంత మొరపెడుతున్నాం, ఎంత మహిమను చెల్లిస్తున్నాం, ఎంత దేవునికి స్తుతిని చెల్లిస్తున్నాం ఆలోచించుకుందాం. చివరికి ఏమైనా రాబడింది అక్కడ? నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకొని నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అని. కయ్యనీయులు ఎలాంటి వారు? శపించబడిన వాళ్ళు. నెక్స్ట్ అప్పుడు కయ్యను ఏమన్నాడు? దిగులు పడుచు దేహదిమ్మరిపై ఎందు అనను. వాండరింగ్ పర్సన్ అయిపోయినాడు. హియర్ అండ్ దేర్ తిరుగుతా ఉన్నాడు పిచ్చి పట్టినట్టు కదా. ఇంట్లో నిలవడు, కాలు నిలవలేదు ఆయనకి. దేశాలు తిరుగుతున్న దేశ దిమ్మరులుగా కయ్యనుల స్వభావమును మనం అర్థం చేసుకుంటున్నాం. తర్వాత ఏమైంది? దేవుడు ఏమన్నాడు? 14వ వచనంలో 13లో కయ్యనే అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత. కనుక కయ్యనీయులందరూ ఎలాంటి వాళ్ళు? శిక్షను అనుభవిస్తున్నారు. పాప శిక్షను అనుభవిస్తూ పాపంలో ఉన్నవారు కయ్యనీయులని అర్థం చేసుకుంటున్నాం. తర్వాత ఆయన ఏమన్నాడు? అందుకు 13 కయ్యేను నా దోష శిక్ష నేను భరించినంత గొప్పది. నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయ్యేందునని. అంటే సన్నిధిలో లేని వారు కయ్యేనీయులు. అర్థమైందా? పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కోసం నేను ఇది చదివాను. అట్లయితే కయ్యనీయుల్లో నుండి హెబెరు భార్య వేరుగా వచ్చేసారంట. అది కథ. ఇంతకుముందు కయ్యనీయుడైన హెబెరు, కయ్యనీయుడైన రాలైన యాయేలు భర్తతో పాటు ఈమె కూడా ఏం చేస్తుంది?
వేరైపోయినట్టుగా చూస్తున్నాం. చాలాసార్లు మనం కూడా రక్షించబడతాం, కానీ వేరుపడే జీవితము లేదు. కయ్యనైతే రక్షించబడలేదు, దోషభరితుడై ఉన్నాడు, గొప్పది శిక్ష అనుభవించాడు. ఈనాడు మనకు శిక్ష లేకుండా ఎవరైతే క్రీస్తు చేసినందు ఉంటారో వాళ్ళు నూతన సృష్టి, శిక్ష ఏది లేకుండా దేవుడు కొట్టివేశాడు. కయ్యను కంటే చాలా బెటర్ ప్లేస్లో మనం ఉంటున్నాం, కానీ వేరైపోయామా? మన పాత బంధువులు, పాత స్నేహితులు, పాత ఊరివారు, పాత ప్రజలు, ఇంతకుముందు ఎవరితో ఉండేవాళ్ళము, వాళ్ళ నుండి మనం వేరైపోతున్నావా అని. 3000 మంది రక్షించబడినప్పుడు అపోస్తలుల కార్యం 2:40 పేతురు ఏమన్నాడు? వారు బాప్తిసం పొందారు, వాళ్ళతో ఏమన్నాడు? అనేక విషయంలో ఆయన మాటలు సాక్ష్యం చెప్పి ఏమన్నాడు ఆయన? మీరు రక్షించబడినారు, మీ పాత ప్రజల నుండి వేరై, ఆ మాట చదివితే మంచిది, అందులోనే యాక్చువల్ మాట 2:40 అపోస్తలుల కార్యం చదవండి. ఈ తరం వారు ఎలాంటి వాళ్ళంట? మనము కూడా మూర్ఖ ప్రజల మధ్య ఉన్నామేమో. ఫిలిప్పి 2లో కూడా ఏమని రాబండి? జీవవాక్యంని చేతి పట్టుకొని, ఈ వక్ర జనాంగం అంతా ఉన్నారు కదా, అన్నిలు వక్రంగా, మాటలు వక్రంగా ఉంటాయి, అండర్స్టాండింగ్ వక్రంగా ఉంటుంది, ఏదైనా పెడార్థాలు తీసుకొస్తారు, మూర్ఖమే వారు నమ్మరు. మీ దేవుడైనా నిజమా అంటారు, మీ గ్రంథమే భూత పుస్తకం అని అంటున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం అని దీనికి పేరు పెడితే ఏమంటున్నారు వాళ్ళు? భూత పుస్తకం అన్నారు. ఏం బూతులు ఉన్నాయి దీనిలో? అబద్ధంలో ఆడొకడనే దేవుడే ఆజ్ఞ రాస్తే ఇది భూత పుస్తకం ఎట్లవుతుంది? కనుక వక్రమైన ప్రజల మధ్య మనం ఎట్లుండాలంట? జీవవాక్యమును చేతి పట్టుకుని జీవ జ్యోతుల వలె ఉండాలి. వక్ర జాతి ఉంది, మూర్ఖులైన వ్యభిచార తరం అని కూడా మరొక చోట ఉంది అనే కదా. నన్ను అడుగుతున్నారు మీరు సూచక్రియ అని కదా, ఈ యొక్క ప్రజలకు ఏం పేరు పెట్టాడు అని అన్నాడు? వ్యభిచార తరము. యోనాను గుర్చిన సూచక్రియే కానీ ఇంకే సూచక్రియ వాళ్ళకు ఇవ్వబడదని దేవుడు చెప్పాడు. కనుక అడ్డం తిరిగి మాట్లాడే వాళ్ళు ఇట్లాంటి ప్రజల మధ్య మీరు ఉన్నారు కాబట్టి వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. మన రక్షణ ఎలాంటిది? వేరైన రక్షణైనా వాళ్ళతో కలిసి అట్లాగనే ఉన్నామా? వేరు పడ్డారు, కెదేశుకు వచ్చారు, అక్కడ గుడారం వేసుకున్నారు అనమాట. కనుక మన జీవితంలో ప్రశ్న, మనం ముందు ఎవరితో జోక్యం కలుగు చేసుకొని ఉన్నామో వాళ్ళలో నుండి వెడలిపోయి ఉన్నామా? ఒకవేళ వాళ్ళ మధ్య నివసిస్తున్నా మన క్రియలు వేరుగా ఉన్నాయా? ఫస్ట్ 9వ అధ్యాయంలో కదా, ఆదికాండం 9వ అధ్యాయంలో అనుకుంటా, అందరూ బాబెలు గోపురాన్ని కట్టింది. వారు తూర్పును ప్రయాణం చేస్తున్నారు, అన్నీ చూడడానికి టైం లేదు. ప్రయాణం చేస్తూ ఒక చోట మైదానం కనిపించింది వాళ్ళు. ఆ మైదానం వచ్చేసరికి అందరూ ఏమనుకున్నారు? మనం ఇక్కడే ఉండటం మంచిది, ఆకాశం అంటే ఒక గోపురం కడదాం అనుకున్నారు. అప్పుడు అందరూ అక్కడ ఆగిపోయి గోపురం కడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నింపండి, విస్తరించండి అని అంటే వారు అక్కడ అందరూ సమష్టిగా కలుసుకున్నారనమాట. ఎక్కడ లేని ఐకమత్యం అక్కడ వచ్చినప్పుడు కులాలు లేవు, గోత్రాలు లేవు కదా, క్యాస్టిజం లేదు, భాష అందరిది ఒక్కటే, అందరూ ఒకటే కాలనీలో ఉన్నట్టు పెద్ద పైకి ఆకాశాన్ని టచ్ చేయాలా అనుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడే భాషలను తారుమారు చేస్తే గాని వీళ్ళు పక్కకు పోరు అనుకుని దేవుడు ఇచ్చేశారమ్మ. కనుక ప్రియులారా, మానవమైన మనము అలాగా దేనికి విరుద్ధంగా మనం జీవిస్తున్న సమయంలో దేవుడు వారిని అందరినీ తారుమారు చేసి వారిని చెదరగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మూర్ఖతరం వారికి వేరైపోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళు ఇక్కడ ఏం చేశారు? సంపాదన అనే విషయం దేనికి అర్థం? ఏ పేరుకు సంపాదన అని మనం అర్థం చేసుకున్నాం. ఏ పేరుకు? సంపాదించడం. కయ్యేను పేరుకు సంపాదన. కనుక కయ్యేనీయుల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదో సంపాదన. ఈ బాబెలు గోపురం కట్టేటప్పుడు వాళ్ళ యోచన ఏంటి? పేరు సంపాదించుకోవడం, పేరు సంపాదన, మంచి పేరు ఉండాలి. జీవించే జీవితం చెడ్డదైనా కూడా అందరూ ఏం కోరుకుంటాము?
అందరూ నన్ను మంచోళ్ళు అనుకోవాలి. అందరి మనసును కళ్ళను కప్పవచ్చేమో కానీ దేవుని దగ్గర యథార్థంగా దేవుడు మాట్లాడతాడు. మంచిని మంచి అంటాడు, చెడును చెడుగానే అంటాడు. కనుక మొట్టమొదట పేరు సంపాదించాలనుకున్న వాళ్ళు బాబేలు గోపురం కట్టినట్టుగా మనం చూస్తాం. అంతా కూడా దేవుడు కొలాప్స్ అయ్యేటట్టుగా కూలిపోయేటట్టుగా దేవుడు చేశాడు. తర్వాత మానవులు ఇంకా ఏం సంపాదించుకోవాలనుకుంటారు? పేరు సంపాదించుకుందామా? మనకు తెలిసిన వాక్యాలే. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను సంగతి. అక్కడ ఒకడు సంపాదించుకోనే మనం చూస్తాం. ఎలీషా ఏమంటాడు? నువ్వు ఎక్కడ పోయావు అంటే, నీ దాసు నేను ఎక్కడికి పోలేదని అన్నాడు. నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ తోటలు ఇవన్నీ సంపాదించుకుంటకి సమయం. మనం కూడా చాలా సార్లు ఇవన్నీ సంపాదించుకోవాలని అనుకుంటానే ఉంటాం అన్నమాట. సంపాదించుకోవాలని. అలాంటి సమయంలో మత్తయి సువార్తకు వచ్చేసరికి దేవుడు చెప్పాడు ఏమని? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ కయ్యనీల తత్వం ఏంటంటే సంపాదన సంపాదన సంపాదన. సోద చెప్పిన చిన్నది కూడా ఏం చేసింది? లాభము. సోద చెప్పటం వలన లాభము సంపాదించుకుందంట అమ్మాయి. పిల్లలు, పెద్దలు, చిన్నలు అందరూ సంపాదనే. మన అనంతపూర్ వీధులనైనా మీరు గమనించండి. ప్రతి వీధిలో ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని స్కూల్స్, ఇదే వీధుల్లో ఎన్నిసార్లు ఎన్ని ఏళ్ళ నుంచి తిరుగుతా ఉన్నాగా ఈ అంగడి ఎప్పుడు వచ్చింది, ఈ షాప్ ఎట్టు వచ్చింది అని అనుకుంటున్నాం. ఏదో ఒకటి సంపాదన చేయాలి. అది మొద్దు పనులో, పొలం పనులో ఏదో ఒకటి. ప్రతి ఒక్కరు 2 వీలర్ అయినా తొక్కుతున్నారు చూడండి. ఆడవాళ్ళు మీరు చూడండి, మోటు వాళ్ళైనా స్కూటర్లలో పోతున్నారు. ఏంది? ప్రతి ఒక్కరూ సంపాదన. 4 రాళ్ళు వెనకేసుకోవాలి, భర్తకు తోడుగా ఉండాలి, నేను సంపాదించాలి. దేని కొరకైనా అక్కడికి వస్తుంది కదండి సంపాదన. ఇట్లాగా లోకమంతా సంపాదించుకుంటామంట. ఇలాగ ఎంతో సంపాదన లోకం కనిపిస్తుంటే మనము ఆత్మీయులుగా మనమేమి సంపాదించుకోవాలి? కయ్యని 2 వీరు బయటకు వచ్చేసారు. మీరు చూడండి, ద్రోహము వలన రూకలు సంపాదించుకునేది ఎవరు? ఇస్కరియోతు. ద్రోహము చేసైనా సంపాదన. ఎవరి మీద ద్రోహం? మళ్ళీ రక్షకుడైన యేసు ప్రభు. శిష్యుడుగా చేరాడు, యేసు ప్రభుకి టోపీ వేయాలనుకున్నాడు కదా. నువ్వు చేసేది ఏంటో త్వరగా చేసేసి అన్నాడు దేవుడు. త్వరగా ద్రోహము చేయటానికి కూడా సిద్ధపడిన వాడు. ఈనాడు నమ్మిన మనం కూడా రూకలు సంపాదించిన యేసు ప్రభుని అమ్ముకుంటున్నామా? సంపాదించిన రూకలు ఏమైనా అనుభవించాడా? దేవాలయాన్ని అట్లా పారేసి వెళ్ళిపోయినట్టుగా బతికాడా? అర్జెంటుగా యేసు ప్రభు కంటే ముందు చనిపోయాడు. పొట్టలో పేగులు కూడా బయటకు వచ్చాయంటే ఎంత శాపగ్రస్తమైన మరణం అనుభవించాడు. యేసు ప్రభుని అమ్ముకున్న వాళ్ళు బతకరు కూడా. వాళ్ళ పాపమే వారిని నిత్యము బైబిల్ చదువుతున్నాం కానీ నమ్ముకున్న మనమే ఎక్కడో పొరపాటు చేస్తున్నామేమో. మనకి ఎప్పుడు ఇతరుల పాపాలు గుర్తొస్తాయి కానీ స్వతహాగా మన పాపాలు మనకి గుర్తుకు రావు. సామెత చెప్తున్నా, ఒక చెయ్యి చూపిస్తే 4 వేళ్ళు మన మీదనే చూపిస్తాయి. కానీ అట్లాగా బాగులేనప్పుడు, మనసు బాగులేనప్పుడు, కలవరమైనప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి పాపం ఒప్పుకొని ఉంటే ఎంత బాగుండేది. ప్రభు ఎట్టి వారినైనా త్రోసివేయడని మనం చదువుకుంటున్నాం, పాట పాడుకున్నాం, కానీ దేవునికి ముఖం చూపించలేకపోయినాడు. మన పాపమే మనల్ని పట్టుకుంటుందో, దానికి వాంఛయేమో పట్టుకుని మనల్ని విడిపించుకోలేకుండా చేస్తుంది. కయ్యని విషయంలో అదే చదువుతాం కదా. ఆ పాపం మీద నీకు, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది. అంటే మన పాపం మనల్ని విడిచిపెట్టదనమాట. పాపం బలం ఎక్కువైతుంది. కనుక ప్రియులారా, ప్రభుకే దోహం చేసి ప్రభునే అమ్ముకుంటున్నామా? నేను క్రైస్తవుని కాను అంటే అమ్ముకున్నట్టే, అంతే కదా. రేపొద్దున ఏమేమి వస్తాయో శోధనలు, సీట్లు
క్రైస్తవం కాదని సంపాదించుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రభు కొరకు నిలబడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? పేతురే చూడండి ఏమంది, నువ్వు ఈ మనిషిని ఎరుగుదు అంటే ఏమన్నాడు? అని ఎవరో నాకు తెలియదు అని ఊరుకుండకుండా ఇంకేం చేస్తున్నాడు? చేతులు ఇట్లా విరుచుకుంటున్నాడేమో, నాకేమి తెలియదు అన్నట్టుగా. చిన్న అమ్మాయి దగ్గర కూడా నేను ఎరగను అన్నాడు. అవతలు ఎంత సంతాపపడి ఏడ్చాడు. అట్లా సంతాపపడి ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా కూడా ప్రభుని క్షమాపణ అడుగుంటే వాడిని కూడా దేవుడు క్షమించేవాడు. కానీ ఆ మనసే ఆయనకు రాలేదంటే పాపం ఎంత గట్టిగా పట్టుకుందో వాంఛతో మనం ప్రాణాన్ని తీసేసుకున్నట్టుగా మనం చదువుతున్నాం. కనుక ప్రియులారా, మనం కూడా ప్రభువుని నమ్ముకున్నాం నిజమే, కానీ శరీర సంబంధమైన సంపాదనలో ఉండి దేవుని సంధికి ఆదివారమైన రాని వాళ్ళు, ఓవర్ డ్యూటీలు చేసేవాళ్ళు, ట్యూషన్ చెప్పుకునేవాళ్ళు, వంటలు వండుకునే వాళ్ళు, ప్రయాణాలు వెళ్ళేవాళ్ళు, దేవుని సంధిని నీచంగా భావించిన వాళ్ళు, దేవుని సంధిని ప్రొద్దున రాకుండా దూరంగా యోనా వలె పారిపోయిన వాళ్ళు, వెంటనే శిక్ష రాలేదు కనుక బతికిపోతున్నాం. దేవుని సంధిని దూరంగా వెళ్ళిపోతున్నాము. కయ్యను కూడా ఏం చేసింటే దేశ దిమ్మరువై ఆయన సంధిలో నుండి నెమ్మది లేక తిరుగుతున్న వాడుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మనలో ఉన్న పాపం మనకు ఎలా కనిపిస్తుంది? దూలంగా ఉన్న పాపం నలుసులాగా కనిపిస్తుంది. వేరే వాళ్ళ పాపం మాత్రం మనకు దూలంగానే కనిపిస్తుంది అనమాట. అది నలుసు పాపమైనా, దూలం లాంటి పెద్ద పాపమైనా పర్యవసానం ఫలితము సేమే. పాపం వలన వచ్చు జీతం మరణం. ఒకవేళ మనం ఆత్మీయులమైన శరీర మరణాన్ని పొందుకుంటామేమో చెప్పుకుంటే ఇలాంటివి చాలా భయంకరమైన విషయాలుగా కనిపిస్తాయి. కానీ మేము మంచిగా ఉన్నామని అనుకుంటూ ఏదైనా పాపం చిన్నదే కావచ్చు, నలుసే కావచ్చు, ప్రభు అన్నాడు కదా, నీలో దూలం పెట్టుకొని ఎదుటివాని లోపమును నలుసుగా ఉన్నదని దిద్దాలని అనుకుంటావా అని దేవుడు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో. కనుక ప్రియులారా, మనం కూడా ఏదో సంపాదన మీద మమకారమేమో, రక్షించబడి ఉన్నామే కానీ ఏదో సంపాదించుకోవాలి ఆయన చిత్తంలో ఉంటే అవన్నీ మనకు వస్తాయి. ఆయన చిత్తంలో రాని వాటిని మనం ఎంత బొరుకులాడినా పరుగులాడినా దూరమే వెళ్ళిపోతాయి అన్నమాట. ఆయన చిత్తంలో ఉన్న వాటిని మనం కోరుకుందాం. మనము ఎక్స్పెక్ట్ చేసిన సమయంలో అవి రాకపోయినా దేవునికి స్తోత్రం అందాం, అంతేనా? ఆయన సన్నిధి అంతా ఉంటే చాలు. వీళ్ళు చూడండి వేరుపడి వచ్చారంటే కయీనీయుల యొక్క ఆ యొక్క పనులు, వాళ్ళ యొక్క పాపాలు, వాళ్ళ స్నేహము, వాళ్ళ కయ్యేనులో ఇందాక చూసామా, అవన్నీ కూడా విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసారు? వేరుపడి, మీకు మాకు ఇంకా సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు వేరుపడి వచ్చారు. మనకొక ఇది పాఠం. వేరుపడ్డామా? ఆచార వ్యవహారాల్లో పద్ధతుల్లో వేరుగా ఉన్నామా? కొన్నిసార్లు పాతవే రిపీట్ చేస్తూ ఉంటాం. రక్షించబడినామనే పేరే కానీ అంతా చేసేదంతా కూడా అన్ని జనుల యొక్క ఆ పద్ధతుల్లోనే ఉంటాం మేము. వాక్యంలో చూద్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8. ఇంతకుముందు నేను చెప్పానో లేదో, అప్పుడు మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ 8వ అధ్యాయంలో 10వ వచనం, ఆలోచన చేసుకున్నది వ్యర్థమగును, మాట పలికిన అది నిలవదు. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా స్ట్రాంగ్ గా చెప్పాడు, స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. పైన ఒక మాటని చూడండి, మా దేవుడు మాతో కూడా ఉన్నాడు. మన దేవుడు మనతో కూడా ఉండాలంటే ఈ జనుల మార్గమున మనము నడవకూడదు అనే సత్యం ఇక్కడ మనం తెలుస్తుంది. ప్రభువాని ఇమ్మానుయేలు దేవుడు మాతో రండి, ప్రయాణంలో ఉండండి, పరీక్షలో ఉండండి, ఈ పని మీద వెళ్తున్నాం మాతో కూడా ఉండండి అని ప్రార్థన చేసుకుంటాం అనుకోండి. కానీ అన్యజనుల మార్గములో మనం నడిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడా? ఎంత పెద్ద ప్రార్థన ఎన్ని గంటలు చేసినా కూడా దేవుని తోడు ప్రెజెన్స్ రాదు. ఇశ్రాయేలు తప్పు చేశారు, వాళ్ళతో దేవుడు లేడు, నేను రానన్నాడు దేవుడు కదా. వాళ్ళు ఏమన్నారు? అప్పుడు ప్రార్థన చేసుకున్నారు. అయ్యో మోషే అన్నాడు కదా, నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మమ్మల్ని తీసుకుని వెళ్ళవద్దు, నేను రాను, మీరు పోవద్దంటే మూర్ఖించి కొద్దిమంది ఏం చేశారు? ఆ కొండ ఎక్కిపోయారు. అక్కడ వాళ్ళు చచ్చిపోయినట్టుగా మనం చూసాం.
కానీ మనలో అన్ని పద్ధతులు ఉన్నాయా? అన్ని ఆచారాలు ఉన్నాయా? మన దేవుడు మనతో ఉండడు. ఆయన ఉండాలంటే ఏం చేయాలంట? ఈ జనుల మార్గం నడవకూడదని ఖండితంగా బలంగా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. లూజ్గా చెప్పలేదు. మన దేవుని ప్రజెన్స్ మనతో కూడా ఉండాలంటే, ఆయన మనతో రావాలంటే మనం ఈ జనుల మార్గమున, మన చుట్టూ ఏ జనులు ఉన్నారు? వక్రమైన జనులు అన్నాం, వ్యభిచార తరము అన్నాం, దేవుని ఎరగని మూర్ఖులు ఉన్నారు. ఆ మూర్ఖ ప్రజల అలవాట్లే పద్ధతులు మనలో ఉన్నాయా? చూద్దాం. ఏంటి ఆ పద్ధతులు? యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? నన్ను గద్దించి ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమని? గద్దించి, జాగ్రత్త, భయం కలిగి ఉండు, వాళ్ళ చేష్టలు నాకు ఇష్టం లేదు, నువ్వు వాళ్ళ మార్గం నడవద్దు అంటున్నాడు. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకు. నాకేమైంది అర్థమే కాదు. బందుకట్టు అంటే ఏం బంధకాల? ఏవో చెప్తుంటారు కదా, గడప దాటకూడదు, రాహుకాలము, వాస్తు పెట్టుకోవాలా, కుడి పక్కనే లేయాలా, మీరు ఇల్లు మార్చినప్పుడు ఏం చేయాలా? పొంగేసుకోవాలా నీళ్ళు. అంటే ఏమంట పొంగడం అంటే? సంసారం అట్లా సర్ప్లస్గా చాలా పొంగి పొర్లుతూ ఉన్నట్టు ఉంటుంది. ఈ ఈ మళ్ళా అదంతా రోతంతా కడుక్కోవాలా? ఎంత కష్టం కదండి. స్టవ్ అంతా కడుక్కోవాలంటే మొత్తం అవి వాళ్ళు చేస్తారు. ఆ బందుకట్లు మనకు లేవు, ఈ కట్టుబాట్లు ఇవన్నీ మనకు లేవు. ఇంగ్లీష్లో ఈ మాట ఉంది, కాన్స్పిరసీ అని. అంటే కట్టుబాట్లు ఉంటాయి కదా, పితరుల అలవాట్లు. మా వాళ్ళు ఇట్లా చెప్పారు, కట్టడలు ఇట్లా అని. కట్లు విప్పినట్టు పోనీయండి దేవుడు ఎవరి విషయంలో చెప్పాడు? చనిపోయిన లాజరు విషయం. మనం లేని కట్లు బైబిల్లో లేవు. అవి అదృష్టం అంటున్నాం. అదృష్టానికి తావు బైబిల్లో ఉందా? అంతా గాడ్స్ గ్రేసే. పొద్దున ఒక అబ్బాయి ఇచ్చాడు మా ఇంటికి పెళ్ళికి పిలవడానికి. అదృష్టం అన్నాడు. అదృష్టం అనకూడదు నాన్న, గాడ్స్ గ్రేస్. ఈనాడు చాలా మందిలో మనం కూడా అదృష్టం చేసుకునే వాళ్ళు. అదృష్టము అదే చుక్కబొట్లు పెడుతున్నారు మన వాళ్ళు కూడా. ఇప్పుడు పెట్టర్లే, ఇక్కడ పెడితే కనుక్కుంటారు కాబట్టి ఎక్కడ పెడుతున్నారు? కాలు కింద. మోకాళ్ళు ఉన్నప్పుడు అవన్నీ బయటపడుతున్నాయి. కనుక ఇవన్నీ బందుకట్లు, ఏవేవో అనుమానాలు. ఇవన్నీ విధవరాన్లను శుభకార్యాలకు పిలవకూడదంట. మనకు కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది ఆ స్టేజ్. అప్పుడు మనల్ని ఇతరులు చూసినప్పుడు మనం ఎంత బాధపడతాం. కనుక ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే విలువ. విధవరాలనే మెచ్చుకున్నాడు కదా, అందరికంటే ఎక్కువ వేసిందని మెచ్చుకున్నాడు దేవుడు. సారేపత్త విధవరాలను కూడా దేవుడు ఎంత గౌరవించి ఆమె ఇంటిని ఒక సమృద్ధి కలిగిన ఇల్లుగా దేవుడు ఆమెను చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులరు ఏమైనా ఇంకా కొన్ని ఉంటాయి, నాకు తెలియదు, ఒకవేళ మీకు చాలా మంది తెలుస్తుందండి. మా ప్రెగ్నెంట్గా మా కోడలు హ్యానా ఉన్నింది. అప్పుడు మేము ఇల్లు ఒక 2 రూములకో ఒక రూమ్కో ముందర వరండాకేమో రూఫ్ తీసేసి వేస్తున్నాం. చాలా మంది అన్నారు ఇంట్లో ప్రెగ్నెంట్ ఉంటే అట్లా రూఫ్ వేయకూడదు అంటాను. మనకేం అవేమి పాటించాం కదా, ఏదో అవాంతరాలు వస్తాయి అట్లా అని. అవాంతరాలు వచ్చినాయి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అవాంతరం కాదు, ఎంత పెద్ద శోధన మాకు వచ్చిందో హ్యానా విషయంలో. దేవుడేం కాపాడలేదా? కొన్నిసార్లు మనకు టెస్టింగ్గా వస్తాయి. వాళ్ళు అన్నారని వచ్చిందని నేను చెప్పడం లేదు. రాని ఏం చేస్తా, ప్రతి ఒక్కడు ఆయన నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచినని. ఎంత కష్టపడి పనిచేసింది అమ్మాయి. ఎంత కిడ్నీస్ పడిపోయినా దేవుడు రెండింటిని లేపి ఎంత అద్భుతమైన సహాయం. పోయిన ప్రాణమును తిరిగి స్నేహలత నరసింహరావు వాళ్ళు ఇప్పటికీ నోటెడ్ నయారా హానా ప్రతి ఒక్కరికి. కనుక మనం కొన్నిసార్లు టెస్ట్ చేయడానికి శోధనలు వచ్చినా కూడా శోధన కాలంలో నుండి దేవుడు మనం బయటికి తీసుకున్నాం. వాటి మీద మనం కొంచెమైనా లక్ష్య పెట్టినామా, వచ్చేవి చాలా వస్తాయి. ఇంకా అట్లాంటివి ఏమంటారు, గిలి అంటారు. ఆ భయం అనేది కూడా మనం ఎప్పుడూ పెట్టుకోకూడదు. దేవుడు మన పక్కన నిలిచి, ఎవరికైనా మన ఇళ్ళకి వస్తారనుకోండి, బ్లౌజ్ పీసులు పెట్టాలంటే ఏ సంఖ్య పెట్టాలంటారు? మీకు తెలిసే ఉంటుంది. బేసి సంఖ్యలో పెట్టాలంట, సరి సంఖ్యలో పెట్టకూడదంట. సంఖ్యల మీద కూడా కొద్దిమందికి, న్యూమరాలజీ మీద కూడా కొద్దిమందికి నమ్మకాలు ఉంటాయి. బేసి సంఖ్య. రామలింగరెడ్డి అన్న వాళ్ళ కొడుకు పెళ్లి చేసేటప్పుడు ఎవరికైనా జాకెట్స్ పెడతా ఉంటే 3 పెట్టాలంటే ఆయన నేను 2 పెడతాను, 2 పెట్టినాడు ఆయన. ఎందుకు? వాక్యం గెలవాలి, దేవుడు గెలవాలని. మొండితనం కొన్నిసార్లు పెళ్ళిళ్ళలో చావులప్పుడు ఎక్కడ లేనివి వస్తాయి. అంతెందుకు, మన సంఘంలోనే చాలా మంది నలుగులు
అది మన పద్ధత, బైబిల్ పద్ధత అవునండి. పసుపులు పూసే ఇవన్నీ మన పద్ధతులే కాదు. ఒకసారి శివయ్య వాళ్ళ భార్యని మన సంఘంలో ఒకదానికి పోయానక్క, నేను పసుపులన్నీ పూసి అన్ని అక్షింతలు వేస్తున్నారు, మేము అన్నిల్లో నుండి బయటకు వచ్చాం, మేము అవన్నీ మానుకున్నాం, మన వాళ్ళు ఎందుకు అట్లా చేశారని అడిగింది. నేను వెళ్ళలేదు, నన్ను పిలవలేదు, దానికి నాకు తెలియదమ్మా అన్న. మంచిది, మీరు అన్నిల్లో నుండి క్రైస్తవ పద్ధతులు, వాక్య పద్ధతులు మీరు నేర్చుకుంటున్నారు, మంచిది అని అప్రిషియేట్ చేశాను అనమాట. కనుక అన్నిల్లో నుండి ప్రభు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ చేష్టలు విడిచిపెడితే మనం ఎట్లా పోతున్నాం? అన్నిల్లోకి పోతున్నాం. ఈ జనుల మార్గమున నీవు నడవకూడదు. మన మృదుల వాళ్ళు పిలిచారు కదా, వాళ్ళలో చాలా మంది పోయాం. వాళ్ళు ఏం పసులు పిగుసులు కొడుకు ఏం పూయలేదు అని అందరూ పచ్చ డ్రెస్సులో వచ్చినారు. నాకు అర్థమైంది ఎందుకు అందరూ పసుపు డ్రెస్సులు, ఒకరు పసుపు పూస్తే అవుతుందేమో అని పసుపు డ్రెస్సులో వచ్చినారేమో, నాకు అర్థం కాలే. మన అర్థమైంది. కనుక అలాంటి అన్ని పద్ధతులు లేవు. అందుకే దేవునికి స్తోత్రం. ఏమైనా అలాంటి అలవాట్లు ఉంటే మానుకోమని చెప్తున్నాడు, గద్దించి చెప్తున్నాడు. బహు బలముగా దేవుడు చెప్తాడు. అన్ని పద్ధతులు దేనికి రాదు. కోడలు ఇంటికి వచ్చేటప్పుడు ఎకాలు పెట్టి రావాలంట. నా కోడళ్ళు ఎకాలు పెట్టారో నాకు తెలియదు. ప్రియులారా, ఇవన్నీ అన్నిల పద్ధతి. అందుకే బలముగా గద్దించి దేవుడు చెప్తున్నాడంట. ఉప్పు రాత్రిపూట చేతిలో పెట్టకూడదు అంటండి. ఎక్కడ పెట్టాలంట? కొట్లాట్లు వస్తాయంట. నేను విన్నాను, నాకు తెలిసిన కొన్నే. సూది ఇవ్వకూడదంట చేతితో, రాత్రికి అక్కడ పెట్టాలంట. ఏమంటే కొట్లాట్లు వస్తాయని. ఓ విశ్వాసే అనేది నాతో, నీకు నాకు కెజే కొట్లాట వస్తుంది, సూది అక్కడ పెట్టమ్మా అనేది. ఉప్పు మనకి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయి. చనిపోయిన వాళ్ళ విషయంలో ఇవన్నీ చాలా ఉంటాయి. కనుక ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, కయీనీయులకు తత్వం ఏంటో చెప్పుకున్నావని అవన్నీ మనలో ఉండకూడదు. ఉంటే ఇవన్నీ మనకు చెప్తారు, వాళ్ళు ఇవన్నీ నేర్పిస్తారు మనకు. వారిలో నుండి బయలువెడలి మీరు రేరుగా రక్షణ పొందండి అన్నాడు. తర్వాత గుడారం తెచ్చి ఎక్కడేసుకుంది ఆమె? భార్య భర్తలు ప్రదేశనొద్దనున్న జైనన్యములో మస్తక వృక్షం కింద గుడారం వేసుకున్నారు. అంటే అక్కడ డాబా ఉంది, అర్జెంటుగా ఇక్కడికి వచ్చేసారు ప్రభుని నమ్ముకొని. ఇక్కడ ఆర్డినరీ బిల్డింగ్ కూడా కట్టుకోలేదు, ఏంటి బట్ట గుడారంలోకి వచ్చేసారు. అందుకే ఆమె గురించి చివర్లో ఏమని రాబడింది? గుడారంలో ఉన్న స్త్రీలలో దీవించబడిన ఆమెగా. కనుక ప్రియులారా, ఉన్నటువంటి పెద్ద పెద్ద డాబాలు ఉండి షావుకారే ఈమె గురించి మనం చదువుతాం. సర్దారులకు ఇచ్చే పాత్రలో మా పాలను మీగండి ఇచ్చింది అనమాట. అంటే సర్దారుల ఇల్లు లాగా ఫెలేషియస్ బిల్డింగ్ ఏనేమో ఎక్కడ? కయ్యన్లో. కానీ ఇప్పుడు కయ్యన్ స్థలము, కనాను స్థలం, కయ్యన్ స్థలం విడిచిపెట్టి బట్ట గుడారంలో ఉంది. కేదేశ్ అంటే పరిశుద్ధం, పరిశుద్ధ స్థలములో గుడారం వేసుకుంది. పరిశుద్ధం అంటే ఏం చెప్పండి? ఈ లోకంలో పరిశుద్ధ స్థలం, దేవుడు ఎన్నుకున్న స్థలం. మొదటిది హృదయము, రెండవది ఆయన విశ్రమ స్థానం సంఘం, గవిని దేవుని శయన స్థానం అనబడిన స్థానిక సంఘం దగ్గర ఎవరు గుడారం వేసుకుంటారో వాళ్ళకి ఎంతో మేలు. సంఘము చుట్టూ, బిల్డింగ్ చుట్టూ మనం ఇళ్లలో ఉంటే మన పిల్లల వాతావరణం కూడా అక్కడే ఉంటుంది సేఫ్గా. అన్ని కోడికలు రాగలరు. సంఘానికి దూరముగా అన్నజనుల మధ్యనే మనం ఉంటే కొంత సేఫ్ సైడ్ కాదేమని అనిపిస్తుంది కదా. కానీ ఎక్కడైనా కూడా సంఘానికి దరిదాపుల్లో ఉంటే మనం మన కుటుంబం ఎంతైనా మేలు. కనీస అవసరతలు లేని ఇల్లే ఉండవచ్చు, అది ఆయన దగ్గరకు ఉంటే ఎంతో మేలు క్షేమం. దీని గురించి మళ్ళీ చెప్పుకున్నాం, సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నా. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. వేరుపడిన వాళ్ళుగా ఉండి అన్నజనుల పద్ధతులు ఏవైనా ఒకటో రెండో ఉంటే, మనకు లేకపోవచ్చు, మన అత్తలకు ఉంటాయి, ఉంటాయా కొన్నిసార్లు, మన మామలకు ఉంటాయి, మన అక్క చెల్లెలు ఇంకా నమ్ముకోలే, నామకార్థికులు ఉంటాయి, వాళ్ళకు కూడా ఉంటాయి. వాటన్ని విడిచిపెట్టి ఖండితంగా చెప్తున్నాడు, బహుబలంగా చెప్తున్నాడు. ఇంకో మాట ఏంటి? బలముగా చెప్పి ఉన్నాడు, బహుబలంగా చెప్పి గద్దించి చెప్తున్నాడు. కనుక గద్దెంపని పట్టుకొని అలాగ జీవించడానికి ప్రభు కృప చూపించిన కాక. యాయేలు పేరుకి అర్థం ఏంటండి? కొండమేక. కొండమేక పోయి ఎవరిని చంపింది? సింహం లాంటి కదా, సింహం లాంటి రాజును చంపినట్టుగా మనం కూడా మేకలమే సాధు జీవితంగా మనం జీవిస్తూ కఠినాత్మలుగా ఉండకుండా
శత్రువుని చంపే వారంగా ఉండాలి. దేవుని చిత్తమైతే మరొకసారి మిగతా భాగాన్ని మనం నేర్చుకుందాం. దేవుడి మాటలు మన కొరకు